అందరికీ నమస్కారం. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 7వ శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మానవులందరికీ వారు తినే ఆహారం, చేసే యజ్ఞములు, తపస్సులు, దానములు 3 విధములుగా ఇష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ఉన్న భేదములను గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి, వారు తినే ఆహారం, వారు చేసే పనులు, ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దానిని బట్టి, వారు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి, వారి దానగుణమును బట్టి నిర్ణయించబడుతుంది. మనం తినే ఆహారం కూడా 3 విధములుగా ఉంటుంది. శరీరం నిలపడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మితాహారం ముఖ్యం. అసలు తినకపోవడం, అతిగా తినడం రెండూ పనికిరావు. మానవులు అసంకల్పంగా ఒకదానిని, సంకల్పంతో మరొక దానిని శరీరం లోపలికి తీసుకుంటారు. మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది వాయువు. లోపలికి వెళ్ళేది ప్రాణవాయువు అయితే బయటకు వచ్చేది కార్బన్ డయాక్సైడ్. ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదం, శాస్త్రములు సూచించాయి. దానిని ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే మనం ఇష్టం వచ్చినట్టు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చి వదలడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జీవన ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది, అది జీర్ణ ప్రక్రియ. దీనికి మనం నోటి గుండా ఆహారం తీసుకుంటాము. ఆ ఆహారం జీర్ణాశయం లోపలికి వెళ్ళి జీర్ణమయ్యి శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం కూడా ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని 3 విధాలుగా విభజించారు. మొదటిది సాత్విక ఆహారము. అది ఎలా ఉండాలి అనే విషయాన్ని తర్వాతి శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ.